వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ఈ రోజు భారత రాజ్యాంగం ఆమోదించినటువంటి రోజు. భారత రాజ్యాంగానికి దళిత ప్రజా సంఘాలుగా, గిరిజన సంఘాలుగా, కేవీపీఎస్గా శుభాకాంక్షలు చేస్తూ ఉన్నాం. కానీ ఈనాడు భారతదేశ పరిస్థితులు కనుక చూస్తే కార్మికులు తమ యొక్క హక్కుల కోసం పోరాడి సాధించుకునే చట్టాలని, రైతులు పండించిన పంటకి గిట్టుబాటు ధరకు పెంచాల్సిన పోరాట చట్టాలని, దళితుల మీద జరిగేటువంటి, గిరిజనుల మీద జరిగే దుర్మార్గమైన దాడులకు వ్యతిరేకంగా సాధించుకునే ఏదైతే ఎస్సీ ఎస్టీ అత్యాచార చట్టం ఉందో, మహిళా హక్కుల కోసం సాధించుకునే చట్టాలు ఏవైతే ఉన్నాయో, ఈ చట్టాలు మొత్తం కూడా ఈరోజు పాలకులు నిర్వీర్యం చేస్తూ ఉన్నారు, అన్యాయం చేస్తూ ఉన్నారు. కార్పొరేషన్లకి అనుకూలంగా ఈరోజు 4 లేబర్ కోడ్ చట్టాలని వచ్చిన దుర్మార్గమైన పరిస్థితి వస్తూ ఉన్నాం. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏదైతే భారతదేశంలో ప్రజలకు అనుగుణంగా, ప్రాంతాలకు అనుగుణంగా, సమాజానికి అనుగుణంగా రాసిన రాజ్యాంగం ఈరోజు మనువాద మతోన్మాదులు తీసేయడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ పేరుతో మనుస్మృతి అమలు చేయడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మనుస్మృతి అమలు అంటే ఈరోజు దుర్మార్గమైన ప్రజల మీద దాడులు చేయటమే, వాళ్ళ హక్కుల్ని లేకుండా చేయటమే అని భావిస్తూ, అందుకోసం రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి, ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు అమలు చేయాలి, చట్టాలు కాపాడుకోవాలనే నినాదంతో ఈరోజు అన్ని సంఘాలుగా రాజ్యాంగ పీఠిక చదివేటువంటి కార్యక్రమాన్ని పెట్టాం. కేంద్రం, రాష్ట్ర పాలకులు ఈ దుర్మార్గ విధానాలకు వ్యతిరేకంగా ఉంటారా, లేదంటే దేశంలో మరో స్వతంత్ర పోరాటాన్ని నిర్వహించడం కోసం బాధ్యత ఇస్తారు, ఆ రకంగా తెలుసుకోవాల్సిన అవసరం చెప్పి తెలియజేస్తాం. అండ్రా మాల్యాద్రి కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ప్రజల హక్కుల మీద, రైతాంగ హక్కుల మీద, దళితుల హక్కుల మీద పెద్ద ఎత్తున దాడి జరుగుతోంది. రాజ్యాంగాన్ని కూడా కొంతమందికి మార్చి ప్రయత్నంలో నేటి పాలకులు ఉన్నారు. కార్మిక హక్కుల్ని కాలరాస్తూ అనేక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చారు. రాజ్యాంగం అందరికీ కూడా జీవించే హక్కును కల్పించింది. ఇవాళ జీవించి హక్కుకి కూడా భంగం కలిగిస్తూ కనీసం వేతనాలు కూడా ఇవ్వకుండా లేబర్ కోడ్లను తీసుకొచ్చింది. కనీస వేతనాల స్థానంలో జాతీయ కనీస వేతనం అమలు చేస్తే చాలు అన్న విధంగా లేబర్ కోడ్లు ఉన్నాయి. ఈ జాతీయ కనీస వేతనం అంటే రోజుకి ఈ రోజున్న రేటు ప్రకారం కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన వేతనం 178 రూపాయలు. ఈ 178 రూపాయలతో ఇవాళ ఒక్క మనిషి కూడా జీవించగలిగే పరిస్థితి లేదు. ఈ మార్పు కార్పొరేట్ల ప్రయోజనం కోసం తప్ప మరొకటి కాదు. సంఘం పెట్టుకునే హక్కు కానీ, పని గంటలు కానీ, నష్టపరిహారాలు కానీ, వీటన్నిటిలో కూడా దాదాపు 29 కార్మిక చట్టాలని తొక్కుతూ 4 లేబర్ కోడ్లను కేంద్రంలో ఉన్న ప్రభుత్వం తెచ్చింది. దానికి అనుగుణంగానే ఇవాళ రాష్ట్రాల్లో ఉన్న పాలకులు కూడా నిర్ణయాలు చేశారు. ఇవాళ సనాతనం పేరిట పాత యుగానికి తీసుకెళ్ళడానికి ప్రయత్నం జరుగుతోంది. రాజ్యాంగం కొన్నైనా హక్కులు కల్పించింది కాబట్టే మన దేశంలో రిజర్వేషన్లు కొంతైనా అమలవుతున్నాయి కాబట్టే కొంతమందైనా ప్రజలు జీవించగలుగుతున్నారు. ఇవాళ వాటన్నిటికీ కూడా భంగం కలిగిస్తూ ఇవాళ ప్రభుత్వ రంగంలో రిజర్వేషన్లు అమలవుతున్నాయి కాబట్టి ఆ ప్రభుత్వ రంగాన్ని నిర్వీర్యం చేసి ఇవాళ మానిటైజేషన్ పేరిట ప్రభుత్వ రంగ సంస్థలని, విశాఖ స్టీల్ ప్లాంట్తో సహా వీటన్నిటినీ కూడా కార్పొరేట్లకు కట్టబెట్టి పని కేంద్ర ప్రభుత్వం, దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉన్నాయి. ఇక ప్రైవేట్ రంగంలో అయితే కనుక రిజర్వేషన్లు అమలవుతున్న పరిస్థితి లేదు. ఇటువంటి స్థితిలో ప్రజలు రాజ్యాంగం కల్పించిన హక్కు, జీవించే హక్కు ఏదైతే ఉందో ఆ జీవించే హక్కు అమలయ్యే పరిస్థితి కూడా రాను రాను తగ్గుతున్న పరిస్థితి ఉంది. ఇటువంటి నేపథ్యంలో రాజ్యాంగాన్ని మనం పరిరక్షించుకోవాలి. రాజ్యాంగంలో ఉన్న ప్రతి ఒక్క అంశం కూడా అమలవడానికి అందరం కలిసి ఐక్యంగా ముందుకెళ్లాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికైనా పాలకులు ఆలోచించాలి, రాజ్యాంగ హక్కుల మీద దాడి నాపాలి. లేకుంటే కనుక భవిష్యత్తులో పెద్ద ఎత్తున ప్రజానీకం తిరగబడక తప్పదు. కాబట్టి ప్రభుత్వాలు, పాలకులు ఆలోచించుకోవాలని చెప్పి చెప్తా ఉన్నాం. ఏవి నాగేశ్వరరావు, సిఐటియు రాష్ట్ర అధ్యక్షుడు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.